తెలియజేయాలని ఈ సమావేశాన్ని ఏర్పాటు చేశాం. ఈరోజు ఉదయమే తెల్లవారికి ముందే ఒక దురదృష్టకరమైన వార్త కాకినాడ రూరల్ నియోజకవర్గంలో చీడికి వద్ద ఉపాధి హామీ కూలీల మహిళలు రోడ్డు పక్క మస్తరు కోసం వేచి ఉన్నప్పుడు ఒక లారీ నేరుగా వారిని తొక్కించుకుంటూ వెళ్ళిపోవడం, అక్కడికక్కడే నలుగురు చనిపోవడం, మిగిలిన వారి పరిస్థితి చాలా విషమంగా ఆసుపత్రిలో ఉండడం చాలా దురదృష్టకరం. ఈ సంఘటన పట్ల వైఎస్ఆర్ పార్టీ తరఫున ప్రగాఢమైన సంతాపాన్ని తెలియజేసుకోవాలి. చనిపోయిన వారి కుటుంబాలకి, ఆ సభ్యులకి దేవుడి ధైర్యాన్ని వాళ్ళని కోరుకుంటున్నాం. హుటాహుటిన మా నాయకులు మేమందరం వెళ్ళడం, అక్కడ పరిస్థితులు చూడడం, వారికి అవసరమైన సహాయ కార్యక్రమాల్లో పాల్గొనడానికి అన్ని విధాల ఉదయం అంతా కూడా మా నాయకులు మేము అందరం అక్కడే ఉన్నాం. డ్రైవరు తప్పదాగి తెల్లవారుజామునే ఈ ప్రమాదాన్ని చేశారని చెప్తూ ఉన్నారు స్థానికులు, ఎవరైతే ఆ సంఘటన దగ్గర ఉన్న ప్రత్యక్ష సాక్షులు కానీ అందరూ. అంటే తెల్లవారుజామునే విచ్చలవిడిగా మద్యం సేవించగలిగిన పరిస్థితులు రాష్ట్రంలో ఉన్నాయనే దానికి ఆ సంఘటన ఉదాహరణ. ఒక పక్క ఇలాంటి సంఘటనలు జరుగుతూ ఉంటాయి, మరోపక్క రాష్ట్రంలో ఏ ఒక్క వర్గం సుఖంగా శాంతిగా లేదు. వీటన్నిటినీ కప్పిపుచ్చుకోవడానికి జగన్మోహన్ రెడ్డి గారి మీద అవాకులు చవాకులు, అబద్ధాలు, తప్పుడు మాటలు, తప్పుడు విమర్శలు చేయడాన్ని ఒక ఉద్యమంలాగా పెట్టుకున్నారు. కొన్ని ఎవరో మామూలు నాయకులు మాట్లాడారంటే అర్థం ఉంది. నాది 40 years ఇండస్ట్రీ, నేనే ఈ దేశంలో సీనియర్ ముఖ్యమంత్రి అని చెప్పుకునే చంద్రబాబు నాయుడు గారు ఇవాళ శ్రీకాకుళం జిల్లాలో ఒక మీటింగ్కి వెళ్ళి అక్కడ కూడా జగన్మోహన్ రెడ్డి గారిని చాలా తీవ్రమైన భాషతో విమర్శించారు. జగన్మోహన్ రెడ్డి గారిని కానీ వైఎస్ఆర్ పార్టీని కానీ తిట్టకుండా, దుర్భాషలు ఆడకుండా ఒక పూట కూడా గడవని పరిస్థితికి చంద్రబాబు నాయుడు గారు ఉండడం అనేది పాపం ఆయన చూస్తే జాలేస్తాం. ఎందుకంటే ఎవరికైనా నేను ఇది చేశాను అని అంటే చెప్పుకోగలుగుతాం. ఏది చేయలేదు కాబట్టి ఎదటివాడిని నిందించి రోజులు గడుపుతున్నాడు. ఈ సందర్భంగా చాలా ముఖ్యమైన విషయాలు 2-3 చెప్పాలి. వైఎస్ఆర్ పార్టీకి గొడ్డలి పార్టీ అని నామకరణం చేశానని చంద్రబాబు నాయుడు గారు ఈ మధ్యన సభల్లో చెప్తున్నారు. మేము కూడా తెలుగుదేశం పార్టీకి ఒక నామకరణం చేసాం కొత్తగా. టీడీపీ అని తీసేసి టీవీపీ అని పెట్టుకోమంటాం. టీవీపీ అంటే అర్థం ఏంటంటే తెలుగు వెన్నుపోటు పార్టీ. తెలుగు వెన్నుపోటు పార్టీ అని పెట్టుకోండి. మీకు కూడా ఇన్స్పిరేషన్ ఉంటుంది. పక్కనే టీవీకే గెలిచింది కదా, ఆ ఇన్స్పిరేషన్ కూడా ఉంటుంది మీకు. టీవీపీ అని పెట్టుకోండి. వైఎస్ఆర్ పార్టీని గొడ్డల పార్టీ అని నామకరణం చేశారని సాక్షాత్తు ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి మీరు చెబుతూ ఉంటే ఇంకెంతకన్నా ఎక్కడ తెలియజారిపోతారు మీరు? మీ టీవీపీ తెలుగు వెన్నుపోటు పార్టీ ఏ ఒక్క వర్గాన్నైనా సరే వదిలిపెట్టిందా? మోసం చేయకుండా, దగా చేయకుండా వెన్నుపోటు పొడవు. సరే, ఎన్టీఆర్ని వెన్నుపోటు పొడిచి పార్టీలో ఆపుకున్నారని చెప్తారు, అది ఒక హిస్టరీ. ఇదే కాకుండా మీరు పోటీ చేసిన ఏ ఎన్నికల్లో అయినా ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలని తొంగలో తొక్కి వాళ్ళని వెన్నుపోటు పొడిచి మీరు ఓట్లు వేయించుకున్న తర్వాత వారందరినీ కూడా మోసం చేసిన చరిత్ర మీరు మర్చిపోయినా మేం కానీ